గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే యాక్ట్రెస్ ఎవరంటే షీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ మెయిన్గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పేసి అండ్ అలాగే భైరవ్ కోన ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి. అంటే జానుతో మనందరి మనసులు దోచేసుకొని ఆ మూవీలో యాక్ట్ చేసిన వర్ష బొల్లమ్మ ఇప్పుడు మనతో పాటు ఉంది అండ్ మాట్లాడేద్దాం. అండ్ తొందరలో మరి అయితే తమ్ముడు మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ వర్ష. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసేటప్పటికి కొరియన్ స్టైల్లో ఇలా చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. యా, తెలుగు బాగా మాట్లాడుతున్నారుగా? మాట్లాడుతున్నా, బాగుందో లేదో మీరే చెప్పాలి. మీరు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, ఆల్రెడీ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. యా యా నేను ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్కి నేనే డబ్బింగ్ చెప్పాను. నాకు కొంచెం కష్టం డబ్బింగ్ అంటే, నాకు నచ్చదు, కానీ ఐ ట్రై మై బెస్ట్. అంటే ఏ లాంగ్వేజ్లో అయితే మీరు ఎక్కువ ఈజీగా చెప్పగలుగుతారు? కన్నడలోనా? నో 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 నేను ఐ థింక్ తెలుగులోనే ఇట్స్ కంఫర్టబుల్ నాకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం. కానీ కొన్ని స్లాంగ్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఐ మేనేజ్. ఓకే, ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ డబ్బింగ్. అంటే తమ్ముడు ఎలా ఉండబోతుంది? తమ్ముడు ఒక అవుట్ అండ్ అవుట్ ఏంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది. ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఓకే, కానీ దాని చుట్టూ ఒక పెద్ద వరల్డ్ ఉంది, లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ అ లాట్ ఆఫ్ ఏంటి, హౌ డు ఐ పుట్ ఇట్ ఈస్ లార్జర్ దెన్ లైఫ్. ఏంటి విజువల్స్ కానీ, ద మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దట్ బయటకు రాగానే లైక్ వావ్, దట్ వాజ్ గుడ్ అనే ఒక ఎక్స్ప్రెషన్. యా, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మధ్యలో వర్ష ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ముందు నుంచి ఎక్కడ ఉంటుంది, మీరు అది మూవీలో చూడాలి. ఇట్స్ అ వెరీ నైస్. నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్ అండ్ షీఈస్ జైస్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ నైస్లీ వెల్ రిటన్ క్యారెక్టర్. ఓకే. అండ్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది. అవును. అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ? చాలా చాలా ఛాలెంజింగ్. అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో, లైక్ వి వర్ షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై, లైక్ అండర్ సన్ ప్రాపర్లీ. సో అప్పుడు నేను కష్టపడ్డాను. దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది, లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ లైక్ నో, లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకు ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడు అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ వెన్ ఐ గాట్ తమ్ముడు. వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు. అంటే అనదర్ సైడ్ ఆఫ్ ద వర్ష మేము చూడొచ్చా ఈ మూవీలో? మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. మూవీ అయితే ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఓకే, అండ్ మరి శ్రీరామ్ గారి గురించి, శ్రీరామ్ వేణు గారు కానీ ఆయన డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ 2 రిలీజ్ చేస్తే 2 కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్. యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. మరి ఇందులో ఎలా ఉండబోతుంది? మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది? లైక్ లేడీస్కి తక్కువ ఉంది అని అనిపించిందా, ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ? నో, నాట్ లైక్ దట్ కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఒక, సరే చెప్పారు దెర్ ఇస్ విమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని, లైక్ గ్రేట్ విమెన్ పవర్. అది విల్ బీ అ పవర్ ప్యాక్డ్, విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే. అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో. ఏ ఫీమేల్ క్యారెక్టర్కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బీ ప్లే అ బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇంతకు మీరు ఫైట్ చేశారా ఈ మూవీలో? అది మీరు చూడాలి. జస్ట్ కాస్త హింట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ. నో అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే, ఐ థింక్ ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇదే వింటారు అనుకుంటా, అది మూవీలో చూడండి అని. బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం.
చెప్పేసేయండి ఇప్పుడు. నో నో ఐఎమ్ లైక్ గోయింగ్ విత్ స్టీరియోటైప్. మూవీలో చూడండి. నైస్. అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ అసలు గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ కానీ అట్లా ఉన్నది, మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? చూసుకోవాలనా అంటే వై డిడ్ యూ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఛాలెంజింగ్గా? అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు సాటిస్ఫై యువర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు, లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్. అది చేయాలని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు, అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేస్ ఇట్. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్. అండ్ ఈ 10 years ఆఫ్ జర్నీ ఎలా ఉంది? బాగుంది. చాలా నేర్చుకున్నాను, చాలా లెసన్స్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. ఐ థింక్ ఐఎమ్ స్మార్టర్ అండ్ వైజర్ నౌ. ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షకి ఇప్పుడున్న వర్షకి వాట్స్ ద డిఫరెన్స్? బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ టోల్డ్ మీ, ఓ ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తున్నారు, మీరు నెక్స్ట్ అది, మీరు నెక్స్ట్ ఇది, అలాంటి చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఐ బిలీవ్, ఓ అవునా అని. ఇప్పుడు ఐఎమ్ లైక్ నాకు తెలుసు, లైక్ ఐ నో వాట్ మై రియాలిటీస్, ఐ నో ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ ఈ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి మెచ్యూరిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి కాదు, బట్ యూ నో కదా, లైక్ సమ్ టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ స్వీట్ టు యూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ స్వీట్ టు యూ. మీకు కొన్ని మంది జెన్యూన్లీ లైక్ దే గివ్ యూ క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ. కానీ అలాంటి జెన్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది, లైక్ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్. ఓకే. అంటే ఎనీ డ్యూట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? లవ్ స్టోరీ? నో లవ్ స్టోరీ, కంప్లీట్ లైక్ నో. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా, దెర్ ఇస్ నో స్కోప్ అక్కడ. అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ వుడ్ బి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎవర్. ఇలాంటి మూవీలో ఒక డ్యూయట్ ఆర్ ఒక స్లో సాంగ్ ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీగా ఉంటుంది. ఓకే. అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్. యా. అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు. సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి. సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ యొక్క ఒపీనియన్ కానీ ఎలా ఉండింది ఆ లవ్ అంతా చూసిన తర్వాత? ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు, ఎన్ని రీల్స్, ఎన్ని మీమ్స్ దాని గురించి. అండ్ దే ఆల్వేస్ బీన్ సో కైండ్. చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు, వర్ష బొమ్మల అని చెప్తారు. ఇట్స్ వెరీ స్వీట్ బికాజ్ ఇక్కడే నేను ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ హియర్. ఇక్కడ దే ఆర్ గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హియర్. సో ఇట్స్ అ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్. ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్. అండ్ అలాగే యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు? యూఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ గో దేర్ అండ్ యాక్ట్? ఐ థింక్ ఐఎమ్ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్. నాకు మంచి రోల్, మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ యూజువలీ వర్క్, దట్ ఈస్ మై ప్రయారిటీ. ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫామ్. సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్, బట్ మై హార్ట్ ఈస్ హియర్. హార్ట్ ఈస్ హియర్. యా. తెలుగులోనే ఉందా? యా, మై హార్ట్ ఈస్ హియర్ రియల్లీ. ఓకే. అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు? సో టఫ్ అండ్ ఛాలెంజింగ్. టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే బిగిల్ వాస్ ఛాలెంజింగ్ బికాజ్ I've never played anything close to football. UKG ఉన్నప్పుడు హాకీ ఆడాను. లైక్ ఐ ప్లేడ్ హాకీ వెన్ ఐ వాజ్ ఇన్ UKG. 1 year or 2 years. దాని తర్వాత I was never much into like these kind of sports. So that experience was hard. And దాని తర్వాత తమ్ముడు was very, very, very challenging. ఆ
టెరెన్ కానీ లైక్ వీ షార్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. డిసెంబర్లో మారేడుమల్లి ఈజ్ సో కోల్డ్. ఓకే. అండ్ తర్వాత వర్షం తర్వాత స్నేక్స్, స్కార్పియన్స్ అన్నీ లైక్ వీ సా అ లాట్. నాట్ జస్ట్ మీ, అన్ని ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఉన్నారు, వాళ్ళు లైక్ everyone like went through a lot during the shoot, so a big cheers to them. అంటే పాములు చూసి భయపడ్డారా లేకపోతే అదే స్కార్పియన్స్ చూసి ఎక్కువ భయపడ్డారా? పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్. నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ. ఓకే. వేరే పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా దే వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్. సో నాకు ఎప్పుడు అది స్నేక్ని దగ్గర నుంచి చూడాలి, లేకపోతే దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో, మేబీ నేను ఐ గెట్ స్కేర్డ్. బట్ అదొక ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్కూల్ టైం నుంచి ఉండింది. సో వెన్ ఐ సా ఇట్ ఐ గాట్ ఎక్సైటెడ్, నాట్ స్కేర్డ్. స్కార్పియన్ అయితే భయం వేసింది, బికాజ్ ఇట్స్ స్మాల్ కదా, ఎక్కడ వచ్చేస్తుందో అని. ఈవెన్ వెన్ గో బ్యాక్ లైక్ చెక్ మై సెల్ఫ్. ఓకే. సో కంప్లీట్ ఒక ఎక్సైటింగ్ థింగ్స్ అనేది కూడా హ్యాపెన్ అయింది. ఓకే. అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా? యా. సో 96 వాజ్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్లో. తెలుగు జాను. యా, 96. సో 96లో నేను చేసింది ఒక చిన్న, ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్, కానీ మేబీ మూవీ అంత బాగుండింది. సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ దొరికింది. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్, బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్, ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్. అండ్ చాలామంది రామ్ సార్ అండ్ ప్రభా ఏంటి ఒక్కరైతే బాగుంటుంది అలాంటి చాలా థియరీస్ అన్ని వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ రియల్లీ లైక్, సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. నేను ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూడంగానే యా, సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా? కరెక్ట్. అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ ఏమైనా కొంచెం అనిపించింది ఏదన్నా ఉందా? ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్స్ కదా, లైక్ డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ అనేది బాగుంటుంది మనం అనుకుంటాం. కరెక్ట్. సో డెఫినెట్లీ బికాజ్ ఆ క్రూ కూడా చాలా యంగ్స్టర్స్ వర్క్ చేసాము అండ్ వెరీ నైస్, లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ ద ఫిల్మ్. సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో. బట్ ఇట్ డెంట్ వర్క్. బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్. చాలా స్వీట్గా ఉంది, సాంగ్స్ బాగుంది. సో దట్ వే ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎవరు మూవీ బాగాలేదని చెప్పలేదు. ఫర్ మీ దట్స్ అ విన్, దట్స్ ఓకే. బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాధ అయితే కలిగిందనమాట. యా. ఓకే. దెన్ లేటర్ మీకు తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ, సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినింది ఏంటంటే వర్ష బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు, ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ, సో చాలా చూజీగా ఉంటుంది, ఏది పడితే అది యాక్సెప్ట్ చెయ్యరు అని అంటారు. యా, వై, ఎందుకు అలాగా? లైక్ ఐ సెడ్, ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నేను ఇప్పుడు ఒక 1 yearలో 3-4 మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్. అండ్ ఐఎమ్ అ వెరీ లేడ్ బ్యాక్ పర్సన్ ఆల్సో. నాకు ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ హ్యావ్ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ వెరీ లేడ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది, వీ రిమెంబర్ యూ అని ఒక 2 yearsలో ఒక్క మూవీ కూడా వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దాట్. సో యా, దట్స్ వై ఐఎమ్ వెరీ పిక్కీ.